ఎరిగియున్నానయా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. ఎరిగియున్నానయా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. ఎరిగియున్నానయా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని. ఎరిగియున్నానయా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, హక్కున నన్ను చేర్చుకొంటివే భయపడకంటివే. నీ కుట ప్రేమను చూపితివే నన్ను ఓదార్చితివే. ఎరిగియున్నానయా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని.
బలవంతుని చేతి నుండి తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలల నుండి తప్పించిన హృదయనాథుడా, మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలల నుండి తప్పించిన హృదయనాథుడా, నిరాశలో నన్ను దర్శించితివే, ఆదరించితివే, సజీవునిగా నన్ను ఉంచితివే, కృపను పంచితివే. ఎరిగియున్నానయా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని, ఎరిగియున్నానయా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయా నీవెప్పుడు వేరు చేస్తావని, మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానములు నా కొరకు దాచి ఉంచినవని, మారని వాగ్దానములు నా కొరకు దాచి ఉంచినవని, ఎరిగి ఉన్నానయా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయా నీకప్పుడు మేలు చేస్తావని. హల్లెలూయా. చిన్న ప్రార్థన. సర్వశక్తుడైనటువంటి మా ప్రభువా, సర్వాధికారైనటువంటి శక్తిమంతుడా, కృప కలిగిన పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మిమ్మల్ని పాటలతో మహింపరుచుకున్నాం. ఇదిగో తండ్రి, మీ వాక్యంలోనికి వెళుతుండగా మీ అమూల్యమైనటువంటి మాటలు బిడ్డలతో మీరు మాట్లాడమని, మాట్లాడే దేవుడు మీరు గనుక, మాట్లాడగలిగిన శక్తిమంతుడు మీరు గనుక మీరుండి మాట్లాడమని చెప్పే ప్రతి మాట నీ బిడ్డల హృదయంలో ఫలింపును, కృపను, దీవెనను, ఆశీర్వాదాన్ని దయచేయమని, మీ ప్రత్యక్షతలో ప్రతి ఒక్కరూ కూడా ఉండులాగున మీ సన్నిధిలో కూడిన ప్రతి ఒక్కరికి ఆ పరలోక భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ ఇంతవరకు పాటలతో మిమ్మల్ని మహింపరుచుకున్నాం. మీ వాక్యంలోనికి వెళుతుండగా మీ అమూల్యమైనటువంటి మాటలు మా బిడ్డలతో మాట్లాడమని, చెప్పే ప్రతి మాట కోసం వారి హృదయాలు సిద్ధపాటుతో నింపబడే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు కృప కలిగిన నామములో వందనాలు, స్తోత్రం. ఈ సేవకు వస్తున్నప్పుడు
ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు నన్ను కట్టేసినాయి. బాంధవ్యాలు, కుటుంబాలు, కన్నపేగులు అన్నీ కట్టేసినాయి. అయినా కూడా ప్రభు దగ్గర నిశ్చయించుకున్న మాట ఒక్కటే, దేవుడి సేవ కోసం కట్టుబడి ఉండాలి. తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు, కుటుంబం, తోబుట్టులో, రక్త సంబంధికులు వీరెవరు కూడా కాదు అన్న మాట మీదే ఇదిగో ప్రభు సన్నిధిలో ఉండి చెబుతున్నాను. ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను. ఆ మాట మీద ఎప్పుడు కూడా తప్పిపోయే పరిస్థితులు వచ్చినా కానీ దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని ఎదుటి ఎక్కువగా ప్రేమించిన సందర్భం లేదు, సమయం కూడా లేదు. ప్రభువును ప్రేమించినట్టు దేన్ని ప్రేమించలా. ఎందుకంటే ప్రభు మీద అంత అపారమైనటువంటి నమ్మకం. దేవుడు ఈ సేవను ఫలభరితంగా చేస్తాడు. చేసే దేవుడు కూడా ఆయనే. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ప్రతి మనిషి జీవితంలో ఒక అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కానీ ఆ అభివృద్ధి ధనంలోనో, గొప్పలోనో, పేరులోనో, ప్రతిష్టలోనో, లోకంలోనో రకరకాలైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. కానీ దేవుడి దగ్గర మన అభివృద్ధి, మన ఖచ్చితమైనటువంటి మనస్సు, హృదయ శుద్ధి మన జీవితాల్లో లేకపోతే బ్రతికిన 4 దినాలకి అర్థం ఉండదు. ఎందుకోసం బ్రతుకుతున్నామో, ఎవరి కోసం బ్రతుకుతున్నామో, దేనికోసం బ్రతుకుతున్నామో ఆ అర్థం మన జీవితాల్లో, మన హృదయాల్లో ఆలోచన కానీ రాకపోతే ఆ బ్రతికిన బ్రతుకు సార్థకం కాదు. వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది, మీరు చదవండి. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వాక్యం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష చెట్టు వనములో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. చాలండి. అంజూరపు చెట్టు ఎక్కడుంది? ద్రాక్షవనంలో ఉంది. ద్రాక్షవనంలో మామిడి చెట్టు కానీ, అంజూరపు చెట్లు కానీ, ఇవి అంజూరపు చెట్లు, ఈ మామిడి చెట్లు చాలా పెద్దవి. అది ఒక వనములో, పొలంలో నాటాలి అని అంటే దానికి చాలా స్థలం కావాలి. అయితే చక్కనైనటువంటి ఆ ద్రాక్షవనంలో, చూడడానికి అందముగా కనబడే ఆ ద్రాక్షవనంలో ఒక అంజూరపు చెట్టును నాటాడు యజమానుడు. ఆ యజమానుడు ఆ అంజూరపు చెట్టును నాటడానికి వెనుకున్నటువంటి ఆలోచన ఏమిటనంటే, దాని ఆకులు ఎవరికి పనికిరావు, దాని కొమ్మలు ఎవరికి అక్కడికి రావు, దాని మొండెము ద్వారా కూడా ఎవరికి ఏ ఫలింపు కలగదు. అంజూరపు చెట్లు దేనికోసం వేసుకుంటారు అని అంటే, దాని ఫలాలు. దేనికోసం? వాటి ఫలాల కోసం. వాటి ఫలాలు తప్ప ఎవరికి కూడా అది అక్కడికి రాదు. అయితే ఆ యజమానుడు
స్థలము అయితే పోతే పోయిందిలే, ఒక 10 ద్రాక్ష మొక్కలు ఆ నాటే ఆ స్థలంలో ఈ అంజూరపు చెట్టును నాటాడు యజమానుడు. బాగా రెమ్మలేసినాయి, బాగా ఆకులు పెట్టినాయి, చూడడానికి చక్కనటువంటి అనుభవంలో ఉంది. అంజూరపు చెట్టు పచ్చగా ఉంది. సౌండ్ తగ్గియమ్మ కొద్దిగా. పచ్చగా ఉంది, అంత బాగానే ఉంది, విగురేస్తుంది, ఆకులు దొడిగింది, అన్నీ చేసింది. కానీ ఆ యజమానుడు కోతకొచ్చినప్పుడు ఫలాలు తెంపడానికి, అమ్మడానికి, అవి తీసుకోవడానికి వచ్చినప్పుడు దాని మీద ఒక ఫలమైనను లేదు, ఒక ఫలం కూడా లేదు. వెంటనే తోటమాలికి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇది ఇక ఫలించదు, దీనివల్ల ఎంతో ఖరీదు పెట్టి కొన్నాను, దీనిని ఈ ద్రాక్షవనంలో నాటాను, ఇది ఫలిస్తుందేమో. చూశాను, 3 ఏళ్ళు చూశాను. దీనివల్ల నేల వ్యర్థమైపోతుంది. దీనిని నేను ఎందుకు నాటానంటే 10 ద్రాక్ష తీగల కంటే ఒక అంజూరపు చెట్టు వల్ల అధికమైనటువంటి ఆదాయం వస్తుందని, అధికమైనటువంటి సంతోషము నాకు కలుగుతుందని 10 అంజూరపు మొక్కలు నాటకుండా, క్షమించండి, ఒక 10 ద్రాక్ష చెట్లు నాటకుండా ఒక అంజూరపు చెట్టు నాటాను. కానీ దీని వలన నేల వ్యర్థమైపోయింది. ఇంకొక 10 ద్రాక్ష చెట్లు బ్రతకవలసినటువంటి, కాపు కాయవలసినటువంటి పరిస్థితి దీనివల్ల నేను పోగొట్టాను. అందును బట్టి దీన్ని నరికివేయండి అని యజమానుడు తోటమాలికి చెప్పాడు. ఇప్పుడు దేవుడికి మన మీద ఒక ఆశ ఉంటుంది. నిన్ను పుట్టించడానికి, నిన్ను ఈ లోకంలోనికి తీసుకుని రావడానికి దాని వెనుక ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ఏమిటనంటే ఫలించమని. ఏం చేయమని? ఫలించమని. ఆయన ఫలించమని మనల్ని ఈ లోకంలో, ఎవరు ఆ పిల్లలు? ఆ పిల్లలు ఎన్నిసార్లు ఆ పిల్లలు ఫలించమని ఈ లోకంలోనికి మనల్ని ఆయన పంపాడు. మనము కూడా ఆ అంజూరపు చెట్టులాగా పచ్చగా ఆకులు తొడుగుతున్నాము, కొమ్మలు బాగానే ఉన్నాయి, వృద్ధి బాగానే ఉంది, చూడడానికి అందంగా బాగానే ఉంది. ఇప్పుడు ఆ యజమానుడు అంజూరపు చెట్టును దూరముగా నుండి చూచినప్పుడు కనులకు చక్కగా ఉందనే దాని దగ్గరకు వెళ్ళాడు. దాని పక్క దశకు వచ్చినప్పుడు, ఆ ఫలాలు కోయబడే ఆ కోతకొచ్చినప్పుడు దాని దగ్గరకు వెళ్ళాడు. చూడటానికి అది రమ్యంగానే ఉంది, చక్కగానే ఉంది. మన బ్రతుకులు, మన జీవితాలు మనుషులకు చూడటానికి రమ్యంగా, పచ్చగా, ఆస్తిలోను, అంతస్తులోను, ధనములోను, సమృద్ధిలోను, గృహములోను, బిడ్డలలోను, భార్యాభర్తలలో అన్ని విషయాల్లో బాగా ఎదుగుతున్నాం. ఎదగటంలో ఎక్కడ కూడా ఏ తప్పిదం చేయట్లేదు, బాగా ఎదుగుతున్నాం. అలాగ ఎదుగుతున్నాము అని అంటే కింద వేళ్ళకి బలముగా ఉండాలి. ఆ వేళ్ళు బలముగా ఉండాలంటే నీకు నీరు పెట్టాలి, మందులు వేయాలి.
దేవుడు నీకు నీరు పెడుతున్నాడు, మందులు వేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. నువ్వు బలంగా నాటబడ్డావు, చూడ్డానికి బాగా ఎదుగుతున్నావు, గుబురుగా కూడా వస్తున్నావు, ఆకులతో నింపబడుతున్నావు. కానీ యేసు ప్రభు వారు నీ సమయం వచ్చినప్పుడు నీ దగ్గర ఫలం ఏమన్నా దొరుకుతుందేమోనని ఎదురు చూచి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆకులు తప్ప, కొమ్మలు తప్ప, రెమ్మలు తప్ప ఫలాలు కానీ లేకపోతే ఆయన ఏమన్నాడు? అంజూరపు చెట్టును తోటమాలితో 3 ఏళ్ళు వెదక వచ్చాను, 1 ఏడు కాదు 3 ఏళ్ళు వెదక వచ్చాను, కానీ దీనిలో లోక సంబంధమైనటువంటి ఆకారం ఉంది, కానీ ఆకర్షణ ఉంది, కానీ ఫలింపు మాత్రము శూన్యం. ఏమి శూన్యం? ఫలింపు శూన్యం. ఫలింపు అనగా ఆ పిల్లల్ని ఎవరన్నా తీసుకెళ్ళారు బయటికి, ఇంకేడుస్తూనే ఉంటారుగా. ఫలింపు అనగా మన రక్షణ. ఏంటది? మన రక్షణ. మనకు రక్షణ లేకుండా మనము ఎంతగా ఎదిగినా, ఎంతగా గొప్ప స్థితిలోనికి వెళ్ళినా, పచ్చగా మనము బ్రతుకుతున్నా మన జీవితంలో రక్షణ కానీ కొదువై ఉంటే ఆ ఎదిగిన ఎదుగుదల వ్యర్థం. ఆ బ్రతికిన బ్రతుకు వ్యర్థమా కాదా? వ్యర్థమే. ఇక మనం బ్రతకడం దేనికోసం మనం బ్రతకాలి? నీలో ఆ రక్షణ, ఆ విశ్వాసము, ఆ పరిశుద్ధత మీలో లేనప్పుడు మీరు ఎందుకు ఎదిగారో, ఎవరి కోసం ఎదిగారో, ఎలాగ ఎదిగారో, ఏ పరిస్థితుల్లో ఎదిగారో దానికొక స్థితి లేనప్పుడు ఎదిగిన ఎదుగుదలంతా కూడా శూన్యమే. అదే అంటున్నాడు ప్రభువారు. తోటమాలికి చెప్పాడు, 3 ఏళ్ళు ఎదిగాను, ఫలమైనా కనబడలేదు. ఇక దీనిని ఎందుకు? దీనివల్ల నేల వ్యర్థమే. ఇది ఎదగటం కాదు, కానీ ఇది పండ్ల దశలోకి, పక్వ దశలోకి, ఫలింపులోనికి రావటం కాదు, కానీ దీనివల్ల ఇంకో 10 ద్రాక్ష కొమ్మలు పాడైపోతున్నాయి. అవి కూడా పండవలసినటువంటి ఆ ద్రాక్ష వనము, దీని కొమ్మలు వాటి మీదకి వెళ్ళడం వల్ల అవి కూడా ఫలింపులోనికి రావట్లేదు. ఇది ఫలించట్లేదు, ఇంకొక మరికొన్ని వాటిని ఫలించడానికి ముందుకు తీసుకొని రావట్లేదు. ఇక దీని వలన నాకేమైనా ఆదాయం ఉందా? నాకేదైనా అక్రత ఉందా? ఏం లేదు. దేవుడికి కావలసింది ఫలింపు, ఆత్మ ఫలింపు. శారీరక ఫలింపు దేవుడు అడగట్లేదు. శారీరకంగా, లోక సంబంధంగా మీరు బహు చక్కగా ఫలిస్తున్నారు, అన్నిటిలోనూ, ప్రతి స్థితిలోనూ చక్కగా ఫలిస్తున్నారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఫలింపు మీ బ్రతుకుల్లో లేకపోతే మిమ్మలను దేవుడు పుట్టించడం వ్యర్థమే. లోకములో మిమ్మలను పాలించి తన చంకను పెట్టుకొని మిమ్మలను ముందుకు నడిపించడము కూడా వ్యర్థమే. ఈ ఆత్మ ఫలింపు మీకు కావాలి. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యంలో ఒక మాట రాస్తూ ఉంటాడు భక్తుడు. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము,
విగ్రహము. ఎన్నివి? 9. ఎన్నివి? 9. ఇవన్నీ ఆత్మఫలములు. ఏవి? ఆత్మఫలములు. ఈ 9 ఆత్మఫలములు మన బ్రతుకులలో ఉండినప్పుడే మనము ఫలిస్తాం. మనము ఫలించేది ఒక ఎత్తైతే అనేకులను ఫలింపులోనికి తీసుకొస్తాం. ఈ 9 ఉండాలి బ్రతుకులో, మనిషి జీవితంలో. ఈ అంజూరపు చెట్టులో ఈ 9 లక్షణాలు లేవు. ఈ 9 లక్షణాలు లేవు. ఈ 9 లక్షణాలు అంజూరపు చెట్టులో లేవు. కానీ లోకములో ఉన్నటువంటి పాపము, వ్యసనము, దౌర్జన్యము, వ్యభిచారము, కల్మషము, లోభము, మదమాశ్చర్యములు ఇవి ఉన్నాయి. ఈ 9 ఉన్నాయి. ఆత్మఫలాలు అంజూరపు చెట్టులో లేవు. ప్రభువారు దానిని నాటినప్పుడు అది శ్రేష్టమైనదే. కానీ అది ఎదుగుతున్నప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ శ్రేష్టత అది పోగొట్టుకుంది. ఆ ఆత్మీయమైనటువంటి ఆ అనుభవం అది కోల్పోయింది. ఆ పరిశుద్ధత అది కోల్పోయింది. ఆ ఆత్మీయత అది ఎందుకు కోల్పోయింది అని అంటే, అది ఎదుగుతున్నప్పుడు పక్క వాటన్నిటినీ కూడా చూచింది. అవి చక్కగా ఎదుగుతున్నాయి, ఇంపుగా ఉన్నాయి, ఏపుగా పెంచుతుంది, కొమ్మలు పెట్టినాయి, ఆకులు పెట్టినాయి, ఎత్తుగా ఎదిగింది. అలాగ నేను కూడా ఎదగాలి అని ఆశపడింది. కానీ ఈ అంజూరపు చెట్టు వాటి వల్లే నేను ఫలాలు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన ఈ అంజూరపు చెట్టు మరిచిపోయింది. దాని మనసులో అనుకోలేదేమో, ఫలాలు లేకపోతే నా యజమానుడు నన్ను కొట్టివేస్తాడు, నరికివేస్తాడు, నేను ఎవ్వరికి కూడా పనికిరాను అని అది అనుకోలేదేమో. మామిడి చెట్టు అయితే, వేప చెట్టు అయితే, చింత చెట్టు అయితే అవి దేనికో దానికో పనికొస్తాయి. కానీ అంజూరపు చెట్టు ఇక దేనికి పనికిరాదు, ఫలాలకు తప్ప. ఇది ఏమనుకుందంటే, అన్నిటిలాగా నేను ఏపుగా పెరగాలి అని అనుకుంది. కానీ ఆత్మఫలాలతో నింపుకోవాలన్నటువంటి ఆలోచన అంజూరపు చెట్టులో లేదండి, లేదు. నా ప్రియ బిడ్డలారా, ఈరోజు ప్రభువారు మీతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అని అంటే, మీరు ఎదుగుతున్నారు, ఎదుగుదల మీ జీవితంలో ఉంది, ఏపుగా ఎదుగుతున్నారు, అంత బాగానే ఉంది. కానీ ఆ ఆత్మఫలాలు మీ బ్రతుకుల్లో లేనప్పుడు, రానప్పుడు మీరు ఎదిగినా కానీ దేవుడు తప్పక కొట్టివేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా. కొట్టివేస్తాడు దేవుడు. మీరు ఎదగకపోతే, మీరు ఆత్మఫలాలు పండించకపోతే, మీరు ఫలింపులోనికి రాకపోతే, రావాలి ఫలింపుకు. లోకంగా మీరు బాగా ఫలిస్తున్నారు, ఆత్మీయంగా మీ ఫలింపు ఎక్కడ దేవుడు కనబడుతుందో మీరు ఒక్కసారి గమనించుకున్నారా? నేను ఎందుకు ఈ యవ్వన వయసులో ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇంత తపన? ఏ పని చేసుకుంటే, ఏ ఉద్యోగం చేసుకుంటే ఎవడంత బోబెట్టడు? ఎందుకంత 10 రూపాయలు రావా? వస్తాయా? రాకుండా పోవా? చదువు ఉంది, అవసరతలు ఉన్నాయి, అక్కరతలు అన్నీ కూడా తీర్చేవారు ఉన్నారు, ఇచ్చేవారు ఉన్నారు, అన్నీ చేసేవారు ఉన్నారు. మరి ఇంత తపన మీ దగ్గరకు వచ్చి నేను ప్రాధేయపడి మిమ్మల్ని బతిమాలాడుకోవాల్సినటువంటి పని నాకేమన్నా? ఎందుకు? మీకు చిన్నతనముగా, చిన్న చూపుగా, మీకు హేళనగా, మీకు అవగాహన లేకుండా ఉండే ఆ పరిస్థితి నాకెందుకు? కొంతమందికి ఆ చిన్న చూపు ఉంది నేటికి కూడా. సావుకుడంటే, వాక్యం అంటే, బోధ అంటే చిన్న చూపు, ఏముందిలే అన్న ఆలోచన. కానీ దాని వెనుకున్నటువంటి
ఆ మాధుర్యము తిన్నవారికి అర్థమవుతుంది, కానీ మాధుర్యాన్ని దూరంగా చూచిన వారికి అర్థమైద్దా? అర్థం కాదు. తేనెను తిన్నా చూచిన తేనె యొక్క రుచి మనకి తెలుస్తుంది. దేవుని మాటలు విన్నా, చూచినా, గ్రహించినా, పొందుకున్న దేవుని మాటలు తేనె కంటే విలువైనది. ప్రభువుకు స్తోత్రము, హల్లెలూయా. అది నమ్మిన వారికి, గ్రహించిన వారికి, తెలుసుకున్న వారికి దాని మాధుర్యము అర్థమవుతుంది. దాని మాధుర్యం అర్థమవుతుంది. మీరు ఫలించకపోతే నా బాధ ఏంటో తెలుసా? నేనెందుకు కన్నీళ్లు పెట్టుకుంటానో తెలుసా? నా కన్నీళ్ళు దేవుని సన్నిధిలో దోసుడితోనో లేకపోతే 4 బొట్లతోనూ నేను కార్చాలని ఆశపడను. ఇదిగో బిందెలతో ఏ రీతిగా నీళ్లను కుమ్మరిస్తామో అలాగ కుమ్మరించాలని ఆశపడతా. ఎందుకు కుమ్మరించాలని ఆశపడతానో తెలుసా? ఈ సేవ వృద్ధిలోనికి చేయదేవా. అంటే ఏమిటి ఈ తపన, ఎందుకు ఈ బాధనంటే సేవ ఇంకా వృద్ధిలోనికి రావాలని. దేవుడు ఎంత చక్కటి సేవ ఇచ్చాను మీరు అనుకోవచ్చు. అదేంటన్నా, ఆలయం నిండిపోతుంది, జనాలు మేమందరం ఉన్నాము, ఇంకా చక్కగా ఉన్నాము, ఇంకా వస్తున్నారు, ఇంకా ఇప్పుడిప్పుడు ఇంకా బాగా వృద్ధి చెందుతుంది, సేవ విస్తరించిపోవటం ఏమిటి అని మీరు అనుకోవచ్చు. నేను అనుకున్న సేవ ఇది కాదు. ఇంకా ఎంతోమంది రావాలా, ఎంతోమంది అసలు బారులు తీరు ఉండాలన్నటువంటి సేవ కోసం ఎదురు చూశాను. దానికోసం నాకై నేను దేవుడి దగ్గర తపన పడుతున్నాను. నాలో ఏదైనా లోపం ఉందా, నాలో ఏదైనా ఉందా, దేవా ఇక మార్చుకుంటాను అని నా తపన. ఇంకా 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 ఫలాలు రావాలి, ఇంకా ఫలాలు మీరు చూడాలి, ఆ ఫలింపు మీరు గమనించాలి, ఆ ఫలింపు నా వలన జరగాలనేటువంటి ఆశ తప్ప ఇంకో ఆశ లేదు. ఈ జేబులో డబ్బులు 10 రూపాయలు, 100 రూపాయలు, ఇంకొక 1000 రూపాయలు పెట్టుకుంటూ ఉంటే ఈ జేబు నిండిపోద్దా? తప్పక నిండిపోతుంది. కానీ ఆ జేబుకు ఒక చిన్న పెద్ద కన్నం ఉంటే అవన్నీ కూడా జారిపోతాయి. ఇది లోక సంబంధమైనటువంటి ఫలింపు. ఆత్మ ఫలింపు ఎలాగో తెలుసా? ఒక్కొక్కరిని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి వారి హృదయాలను దేవుని సన్నిధిలో ఉంచి వారితో దేవునితో నిబంధన చేసి గడిచినటువంటి వ్యర్థమైనటువంటి ఫలము లేనటువంటి జీవితములో నుండి మీరు ఫలించే జీవితంలోనికి రావాలంటే దేవునితో మీరు నిబంధన చేయాలి అని వాక్యము ద్వారా వారికి వెదజల్లి వారి హృదయాల్లో దేవుని మాటలతో నింపి ఆత్మీయంగా వారిని ఫలించి దేవుని దగ్గరికి నడిపించినప్పుడు అక్కడ ఒక్కొక్క ఫలాన్ని ఆ జేబులో నేను వేసుకుంటాను. ఆ జేబులో నేను వేసుకున్నప్పుడు అవి డబ్బులు వలె రంధ్రము పడిపోయినప్పుడు జారిపోవు. దొంగ కొట్టేసే పరిస్థితి అక్కడ జరగదు. అక్కడ దేవుడు లెక్కేస్తాడు, హనోకు ఎన్ని ఫలాలు ఫలించావయ్యా, ఎన్ని ఫలాలు ఫలించడానికి నీ జీవితాన్ని పెట్టావయ్యా అని దేవుడు అక్కడ ఒక మంచి మాట అంటాడు. చూసారా? ఆ మాట కోసం ఈ తపన. దేనికోసం? ఆ మాట కోసం ఈ తపన. అంతకు తప్ప ఇంకో తపన నాకేమీ లేదు. అది జరగక మునుపు ఎక్కడ జీవితము చేజారిపోతుందో అన్న భయము తప్ప మరొకటి ఏది మనసులో, హృదయంలో లేదు. అంజూరపు చెట్టు దానిలో ఆత్మీయమైనటువంటి ఫలాలు ఫలించాలని దేవుడికి కనబరచబడే ఆ ఫలింపు కలగాలని దానిలో ఆశ లేదు.
ఎదగాలని, అన్నిటికంటే గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోవాలని, అందరికంటే బాగా చక్కగా కనబడాలని లోక సంబంధమైనటువంటి కోరికలోనే ఆ అంజూరపు చెట్టు ఉంది. కానీ ఆత్మీయంగా బలపడాలి, ఇంకా స్థిరపడాలి, ఇంకా దేవునిలో ఎదగాలి 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 అన్నటువంటి ఆ కోరిక ఆ అంజూరపు చెట్టులో లేదు. గనుకనే యజమానుడైనటువంటి దేవుడు తోటమాలి అనేటువంటి సేవకుడి దగ్గరకు వచ్చి చెబుతున్నాడు, దీని వలన నేల వ్యర్థము, ఇక దానిని కొట్టివేయి, ఇక వ్యర్థం. దానిలో ఒక సాత్వికం లేదు, ఆశానిగ్రహం లేదు, ప్రేమ లేదు, సంతోషం లేదు, దయాళత్వం లేదు, మంచితనం లేదు. దానిలో అంత వెర్రితనమే. ఏముంది? వెర్రితనమే, లోకమే. లోకంలో కనబడే వ్యర్థమైనవే ఉన్నాయి. అది ఎదగదయ్యా అని అంటే సేవకుడు అంటాడు, ప్రభువా ఆ మాట అనకు, ప్రభువా ఆ మాట అనకు, ఇంకొక సంవత్సరం సమయమే ప్రభువా. ఎంత? ఇంకో సంవత్సరం సమయమే ప్రభువా, కొద్దిగా సరిచేస్తాను, సానబెడతాను. కత్తిని ఏ రీతిగా సాన పెట్టేవాడు రాతి మీద సాన పెడతాడో ఇంకొద్దిగా సాన పెడతాను ప్రభువా, ఫలిస్తుంది ఫలిస్తుంది. దేవుడు అంటాడు అది ఫలించదు, ఫలించే గుణాలు దానిలో లేవు, అంతే. అది ఫలించాలంటువంటి ఆశ దానిలో ఉంటే ఆ చెట్టును చూచినప్పుడే ఆ చెట్టులో ఉన్నటువంటి ఆ ముఖ తేజస్సు నాకు అర్థమవుతుంది, అది ఫలించుతా. నీ ముఖం చూసినప్పుడు, నీ స్థితి చూసినప్పుడు, నీ పరిస్థితి చూసినప్పుడు దేవుడికి అర్థమైద్ది అసలు ఇది ఫలించిద్దా లేదా. దేవుడికి అర్థమవుతుంది ఇది ఫలిస్తుందా లేదా అని. మన ముఖాలు చూస్తున్నప్పుడు ఆ ఫలింపులోనికి రావట్లేదు అని అంటే నువ్వు ఇంకొక 10 సంవత్సరాలు ఎదుగు, దేవుడిలోకి రా, కూర్చో, ఎంతసేపు అయినా ప్రార్థన చేసి గడుపు, కన్నీళ్లు విడు, అన్ని పనులు చెయ్యి. కానీ బయట వెళ్ళినాక నీ బుద్ధి కుక్క బుద్ధి, నీ బుద్ధి మారదు, నీ తలంపులు మారు, మీ ఆలోచనలు మారు, మీ స్థితి మారదు, మీ నడత మారదు, పడక మారదు, ఏది మారదు. సమస్తము దేవునికి దూరంగానే బ్రతికే అనుభవం తప్ప దేవునికి సాక్షిగా బ్రతికే బ్రతుకు మనలో ఉండదు. ఇక ఉండనప్పుడు ఇక దేవుడు కొట్టేయమని చెప్పక ఇంకేం చెప్పాలా? ఏం చెప్పాలా? వాడు ధనవంతుడు, దేవుడు చక్కనైనటువంటి పంటనిచ్చాడు, చక్కనైనటువంటి పంట ఇచ్చాడు. పంట ఇచ్చినప్పుడు వాడు ఏం చేశాడు? ఒక్కసారిగా దేవుడిచ్చినటువంటి ఆ పంట ఫలములు చూసి, బా పోయిన సంవత్సరం కంటే ఎంత ఫలం వచ్చింది, ఎంత సంపద వచ్చింది అని సంతోషపడి, అప్పటిదాకా మంచోడే, అప్పటిదాకా మంచిగానే ఉన్నాడు వాడు ధనవంతుడు. వాడు ప్రార్థన చేశాడు అది ఫలించాలని, వేసిన పొలం వృద్ధిలోనికి రావాలని, వేసినటువంటి ఆ కొద్దిగానే వృద్ధిలోకి రావాలని ప్రార్థన చేశాడు. చేసే ఉద్యోగం వృద్ధిలోనికి రావాలని ప్రార్థన చేస్తాడు. ఉద్యోగం రాగలప్పుడు ఉద్యోగం రావాలని, ఉద్యోగం వచ్చినప్పుడు ఇంకా పెద్ద స్థితిలోనికి రావాలని, పనులు రావాలని ప్రార్థన చేశాడు. ఈ ధనవంతుల్లాగా అందరూ ప్రార్థన చేస్తారు. ఈ ధనవంతుడు ఏం చేశాడు? ఫలింపులోనికి వచ్చినాక ఇదిగో చిన్న కొట్లన్నీ పెద్ద కొట్లు చేశాడు, చిన్న గాబులన్నీ పెద్ద గాబులు చేశాడు. అధికమైన ఫలం వచ్చింది, నింపాడు. నింపిన తర్వాత అప్పటిదాకా బాగానే ఉండే దేవుడు కూడా, బా వీడు ఇంకా పెద్ద కొట్లు చేశాడు, పెద్ద భవనాలు చేశాడు, పెద్దవి చేశాడు. ఓహో, ఇక వీటన్నిటిని ఇక్కడ కూడబెట్టి అనేకులకు పంచుతాడేమో అని దేవుడు చూశాడట. దేవుడు చూస్తే ఈ ధనవంతుడు వీడేం చేశాడు? వాటన్నిటిని దగ్గర పెట్టుకొని, వాటన్నిటిని చూచుకొని ఏమంటున్నాడు? నా ప్రాణమా ఇదిగో నీ కడుపు నింపుకోవడానికి, నీ కళ్ళు నింపుకోవడానికి, ఇదిగో నువ్వు బ్రతికినంత కాలం ఏది కోరుకుంటే తీసుకొచ్చి పెడతా. ధనం ఉంది, డబ్బులున్నాయి,
ఆస్తుంది, అన్నీ ఉన్నాయి. నిన్ననేవాడు ఎవడు లేడు. అన్ని ఏర్పాట్లు చేశా. ఇక్కడ తన ప్రాణముతో తానే చెప్పుకుంటున్నాడట, నా ప్రాణమా తిను తాగు సుఖించు. ఇంకేం చేయమాక, తిను తాగు సుఖించు. నీకు ఏ కొదువు లేదు, ఏ కొదువు లేకుండా నీకు సమర్పించను మొత్తం. దేవుడు ఎవరికి సమర్పించమన్నాడు? దేవుడు డబ్బును సమర్పించమని లేదు, ఇంకోటి సమర్పించమని లేదు. నీ బ్రతుకును కానీ సమర్పించుకుంటే నీవే దేవుడికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేస్తావు. నీ హృదయాన్ని దేవుడికి సమర్పించకుండా నువ్వేది ఇవ్వవు. ఈ కాడికి ప్రాణంతో చెప్పుకుంటావు, బిడ్డలతో చెప్పుకుంటావు, కుటుంబానికి చెప్పుకుంటావు, బంధువులకు అందరికి చెప్పుకుంటావు, తిను తాగు సుఖించు. ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక అవగాహన ఉండాలి లేదా? ఇల్లు కట్టుకునేవాడు అనుకుంటాడు, ఇల్లు కట్టాలంటే దీని వెనుక ఎంతో ప్రయాస, డబ్బులు కావాలా, దీనికి అన్ని సమస్తం కావాలా. మన దగ్గర ఉన్నదాన్ని బట్టే మనము ఇల్లును ప్రారంభిస్తాం. లేకుండా ప్రారంభిస్తామా? దేవుని కృప ఉంటుంది. కడుపు నిండా కూడు తిని కడుపు నిండా చల్లగున్నాక మంచం ఎక్కి పడుకుంటే ప్రాణం ఎవరి చేతిలో ఉంది? కూడు నీవు తిన్నావు, నా కూడే అని. చల్లనైన పదార్థాలు తాగావు, నావే అని. పొట్ట నాదే, ఎంతగా దానికి నింపాలో అంత నింపావు. కళ్ళకు నింపావు, చెవులకు నింపావు, పొట్టకు నింపావు, నోటికి నింపావు, పట్టనంత తిన్నావు. ఏది? నా ప్రాణమా తిను తాగు సుఖించు. అన్నీ చేసావు, తిన్నావు, తాగావు, సుఖిద్దామని మంచం ఎక్కి పడుకున్నావు. నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో? ఇప్పుడు చెప్పు. ధనవంతుడు అనుకున్నాడు, వాడు మొత్తం కూర్చుకున్నాడు, తిను తాగు సుఖించి అన్నాడు. చివరికి దేవుడేమన్నాడు? వెర్రివాడా, వెర్రివాడా, ఈ రాత్రి దేవుడిని ప్రాణం అడిగితే అసలు ఇవన్నీ ఎటుపోతాయి? నువ్వు తెచ్చుకుని ఎటుపోతాయి? గుంతలు వేసుకొని పోతావా? పొట్టలో పెట్టుకొని పోతావా? నోట్లో పెట్టుకొని పోతావా? పెట్టుకొని పోతాడా? ఇక్కడ అర్థం అవ్వాలా దేవుని బిడ్డలకు వాక్యం. ఇక్కడ అర్థం అవ్వాలా, నీవు సంపాదించినది ఏదైనా, నీవు కూడబెట్టినది ఏదైనా, నీవు బ్రతికిన 4 దినాలు పొందుకున్నది, చేసుకున్నది ఏదైనా, ఇది కేవలము లోక సంబంధమైనటువంటి ఫలింపు. ఈ ఫలింపు వల్ల నీకు ఏ పరిశుద్ధత రాదు, నీలో ఆత్మఫలాలు ఉండవు. నీలో ఆత్మ ఫలింపు, రక్షణ ఉండాలి అనంటే నీలో ఫలాలు కావాలి. ఆ ఫలాలు దేవునికి కావాలంటే, ఇదిగో ధనవంతుడు ఎలాగ మాట్లాడాడు? నా ప్రాణమా తిను తాగు సుఖించు అన్నాడు. గనుక దేవుడు ఈరోజు నీ ప్రాణాన్ని అడుగుతాడు. ఈ రాత్రి ప్రాణం పోయినాక ఇవన్నీ వేరేవాడు అవుతాయి. అయితే దేవుని బిడ్డలు నా ప్రాణముతో, వారి ప్రాణముతో చెప్పుకోవలసినటువంటి మాట ఒక్కటే, ఈ ధనవంతుడి వలె కాదు. ప్రభువా, నేను అడిగిన ప్రతి ఒక్కటి మీరు నాకు దయచేశాడు, అడగనిది కూడా నాకు ఏర్పాటు చేశాడు. ఇందుని బట్టి ఇది మీరిచ్చారు, దీనిని బట్టి నేను సంతోషించడం కాదు, కానీ అనేకులు సంతోషించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను సంతోషించడం కాదు, కానీ అనేకులు సంతోషించాలి. ఈ మాట పలకాల. ఏ మాట? ఈ మాట పలకాలి అనంటే మన ఆత్మలో ఆత్మ ఫలాలు ఉండాల, ఆ ఫలింపు ఉండాల. ఆ ఫలింపు లేని ప్రతి ఒక్కరు ఈ మాట పలకరు. నేనే నేనే నేనే, నా కుటుంబం, నేను నాదే అనే ఆలోచన ఉంటావే, కానీ మనది, ఇది దేవునిది, ఇది ప్రభువుది అన్నటువంటి ఆలోచన
లేదు. నువ్వు తిన్న తర్వాత, మంచం ఎక్కి పరుండిన తర్వాత దేవుడు నీ ప్రాణాన్ని తీసుకుని ఉంటే అన్నీ నీవే, నువ్వు తెచ్చుకున్నవి, నీ చేసుకున్నవే, కానీ ప్రాణము మాత్రం ఆయన వశములో ఉన్నది. వాడు వెర్రివాడు గనుక వాడు వెర్రితనంగా ఆలోచించాడు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు తిను తాగని. ఇదిగో మీరందరూ వెర్రివారా చెప్పండి? అలాగూ చెప్పుకున్న ప్రతి ఒక్కరూ వెర్రివారే. వెర్రివాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశమో లేదు. ఆత్మఫలింపు కావాలా? ఏం కావాలా? ఆత్మఫలింపు కావాలా? ఆత్మలు ఫలించకపోతే నీ జీవితాన్ని ఆ ఫలింపులోనికి తీసుకొని రాకపోతే నీవు ఎంతగా ఎదిగినా చివరకు గొంతలో పెట్టాల్సిందే. నీ ఆత్మ భూలోకములో నీవు కానీ ఆత్మీయంగా ఫలించకపోతే పరలోకంలో నీవు నరకములోనికి వెళ్ళాల్సిందే. నీ ఆత్మ దేవుని దగ్గరకు చేరదు. నీ ఆత్మ దేవుని దగ్గరకు చేరాలి అని అంటే ఈ లోకంలో నీ ఆత్మను ఫలింపులోనికి తీసుకొని రావాలా? ఆ ఫలింపులోనికి తీసుకొని రావాలి అని అంటే నీవు లోకంలో ఎదగటం కాదు, కానీ దేవునిలో ఎదగటం నువ్వు నేర్చుకోవాలా, అవలంబించుకోవాలా. యజమానుడు అన్నాడు, ఇది ఫలించదురా, మీరెందుకు కష్టపడుతున్నారు? దీని మీద పెట్టే శ్రమ ఇంకొక దాని మీద పెట్టండి రా, ఫలిస్తే ఏమో అని దేవుడు అంటున్నాడు. కానీ సేవకుడు ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా ఇంకొక మారు అవకాశమే ప్రభువా, ఇంకొక మారు అవకాశమే ప్రభువా, ఫలిస్తుందేమో చూద్దాం, ఫలిస్తుందేమో చూద్దాం. కొద్దిగా ఉన్నాయంట మార్చుకుంటారంట, కొన్ని అలవాట్లు ఉన్నాయంట పోగొట్టుకుంటారట, కొన్ని అక్రతలు ఉన్నాయంట తీసివేసుకుంటారట. ఇంకొక అవకాశం అడుగుతున్నారు ప్రభువా, అవకాశం ప్రభువా. ప్రభువారు అన్నారు, సరే నీవు అడిగావుగా నా సేవకుడిగా, వీరి పరిస్థితులు నీకు కూడా తెలుసు కనుక ఇస్తున్నాను, తీసుకో, ఫలించే విధంగా తయారు చేయి. నాకు మరలా ఆ పంట కోత సమయంకి వచ్చినప్పుడు నేను దీని వైపు చూసినప్పుడు ఫలాలు ఇచ్చేదిగా దీన్ని తయారు చేయి అని యజమానుడు చెప్పినప్పుడు సేవకుడు, సరే ప్రభువా మీరు చెప్పిన మాట నేను నెరవేరుస్తాను అని ఆ చెట్లకు ఉన్నటువంటి కిందున్న రాళ్ళను మరలా తీసి సాగు చేసి ఇంకా చక్కనైనటువంటి వాక్యాన్ని వాటికి చెప్పి, ఇంకా కన్నీటి కలిగినటువంటి వాక్యాన్ని వారికి వెదజల్లి, ఇంకా భారమైనటువంటి లోతైనటువంటి మాటలు వారి హృదయంలో ఉంచి ఫలించమని అడిగారు సేవకుడు సంఘాన్ని. ఆ అంజూరపు చెట్టే సంఘము, ఆ ద్రాక్షావనమే సంఘము, ఆ అంజూరపు చెట్టు మనుషులు. అడిగాడు సేవకుడు అంజూరపు చెట్టును. అక్కడైతే ఆ ద్రాక్షావనంలో సంఘంలో ఒక్క అంజూరపు చెట్టే ఉండొచ్చు, కానీ సేవకుడి దగ్గర చాలా అంజూరపు చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క అంజూరపు చెట్టుని అడిగాడు, అంజూరపు చెట్ట దేవుడు నీ దగ్గరికి మరలా వస్తానన్నాడు, మరొక అవకాశం నీకు ఇచ్చాడు, ఫలించువా, ఫలాలు ఇవ్వవా? నీవు ఫలాలు ఇవ్వాలి అని అంటే నేనేం చేయాలి? నీకు నచ్చినటువంటి బోధనే నేను చేస్తాను. నువ్వు ఏ మార్గంలో నడవమంటే అదే మార్గంలో నడుస్తాను. నువ్వు ఎలాగ ఉండమంటే అలాగే ఉంటాను. కానీ నువ్వు నాకు మాత్రం ఫలాలు ఇవ్వు. నీకు ఫలాలు ఇప్పుడు దాకా నేను అడిగాను, ఇప్పుడు మీరు అడగండి. మీరు ఎలాగ ఉండాలంటే అలాగే ఉంటాను, కానీ ఫలాలు మాత్రం మీరు నాకు ఇవ్వండి. ఎందుకు సేవకుడికి అంత బాధ చెప్పండి? సేవకుడికి మీరు ఫలాలు ఇవ్వకపోతే, దేవుడికి మీరు ఫలించకపోతే సేవకుడికి పోయేది నష్టం ఏం వరిగిపోయింది? నరకంలో అగ్నిలో కాలిపోయేది వాళ్ళు.
మరి సేవకుడికి ఏమొచ్చింది? సేవకుడికి ఏం రాదు. ఇంకొక ఆత్మను తెచ్చుకుంటాడు. పరలోకంలో సేవకుడి యొక్క ప్రార్థన కూడా దేవుడు వింటుంటాడు కనుక, వారి విశ్వాసం కూడా సేవకుడు తెలుసుకుంటుంది కనుక దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడు. మీరు చెప్పండి, మీరు ఇంకా ఫలింపులోనికి రాకుండా ఉండటానికి గల కారణం ఏమిటి? నిజమే, ఈరోజు చాలా సంఘాలు ఫలించట్లేదు, ఆత్మీయంగా ఎదగబడట్లేదు. అంజూరపు చెట్లు ఏ రీతిగా ఉన్నాయో లోక సంబంధంగా ఆ రీతిగా ఎదుగుతున్నారు, వృద్ధి చెందుతున్నారు, జనులకు చక్కగా కనపడుతున్నారు, కానీ దేవుని దృష్టిలో వారు ఎదగట్లేదు. సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, బోధలు ఉన్నాయి, ఎదగకుండా అలాగా ఎక్కడేసినటువంటి గొంగళి అక్కడ వేసిన విధంగా సమర్పణ లేకుండా ఉన్నాయి.